కల్తీ నెయ్యి స్కామ్లో చైర్మన్ కార్యాలయం సూపరింటెండెంట్లు సీసీల హస్తం ఉందని తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఆరోపించారు. కల్తీ నెయ్యి విషయంపై 2 రోజుల్లో సిట్ అధికారులను కలుస్తామని చెప్పారు. తమకు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలిసాయని, దాని షీల్డ్ కవర్లో సిబిఐ సిట్ అధికారులకు అందిస్తామని తెలిపారు. గత పాలక మండలిలో సభ్యులు కూడా విచారించాలన్నారు. కల్తీ నెయ్యి కుట్ర వెనుక ఓ మత సంస్థ హస్తం ఉందని ఆరోపణలు చేశారు. కల్తీ విషయంపై ఎంతవరకైనా పోరాడతామని తెలిపారు కిరణ్ రాయల్. పవన్ కళ్యాణ్ గారు ఆయన అడుగుజలు నడిచే వ్యక్తులు మేము ఎవ్వడికి భయపడము, ఎంతవరకైనా పోరాడతాము. ఈ లడ్డు ఈ విషయంలో ఎంతవరకైనా ఫైట్ చేస్తాం. మా వెనకాల మా బాస్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆ ధైర్యం మాకుంది. మేము ఎంతవరకు పోరాడతాం. నేను ఇక పేర్లు చెప్తే బాగోదు. నేను ఆ సీల్డ్ కవర్లో ఆ పేర్లన్నీ కూడా నేను సిట్ అధికారులకు ఇవ్వబోతుండా. ఎందుకంటే ఈరోజు వైఎస్ సుబ్బారెడ్డి విచారణ ఉంది, రాలేదైనా. ఆయన అంటాడు అధికారులు మా ఇంటికి రావాలంట. ఆయన పెళ్లి చూపులా పేరెంటాలకు వస్తారు, అధికారులు మీ ఇంటికి వచ్చేదే. నీ మీద ఆరోపణ వచ్చింది, నువ్వు వచ్చి నిరూపించుకో. అధికారులు మా ఇంటికి రావాలని నేను రాను అంటాడంట. ఈరోజు రావాల్సింది రాలా ఆయన. తిరుపతి రావడానికి కూడా భయపడుతున్నారు వీళ్ళు. ఇప్పుడు తమాష ఇదే ఇక్కడ లాజిక్. తిరుపతిని ఏలినారు వీళ్ళు, ఇప్పుడు తిరుపతి రాగానే భయపడుతున్నారు, వస్తే ఏం చేస్తారనేసి. అంటే మీరు తప్పు చేశారు. ఇది 250 కోట్ల కోసం చేసింది అయితే ఒక భాగం అనుకుంటే 90% ఒక మతం మీద దాడిది. వెంకటేశ్వర స్వామి భక్తులు ప్రసాదంగా భావించి అన్న ప్రసాదాలు కానీ, లడ్లు కానీ, వడ కానీ, జిలేబీ కానీ, ఏమైనా కానీ మేము ప్రేమతో భక్తితో తిన్న ప్రసాదం పైన మీరు కల్తీ చేశారంటే కేవలం మీరు ఒక మతాన్ని పెంచి పోషించడానికి మమ్మల్ని కించపరిచి అవమానించారని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తున్నా.